సమయం ఎక్కువగా అయింది కాబట్టి కొద్ది సమయంలోనే మనం వాటిని ముగించుకుందాం. ఇంకా చాలా సబ్జెక్ట్స్ నోట్స్ నా దగ్గర ఉంది, కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు, జిరాక్స్లు ఇస్తాను. ఏదేమైనప్పటికీ కూడా మనము దేవుని నామంలో ఉన్నటువంటి వాళ్ళం, దేవుని ప్రియులం, దేవుని బిడ్డలం. దేవుడు మనల్ని అనుగ్రహించాడు, ఆశీర్వదించాడు కాబట్టి మనం అనేకమైనటువంటి కార్యాల ద్వారా బలపరచబడుతున్నాం. ముఖ్యంగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పట్ల అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు అనేది సత్యం సత్యం సత్యం. ఇందులో అనుమానం అయితే ఏమీ లేదు. మనము 3 వారాలుగా ఆ టాపిక్ మీద ఉన్నాం. అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఈ అద్భుతాలలో మనకు అత్యవసరమైనటువంటి స్వస్థతలు. ఈ స్వస్థతల్లో 2 రకాలుగా ఉన్నాయి. మొదటిది ఏమో శరీర స్వస్థత, రెండవది ఏమో దయ్యం పట్టడం లేదా దురప శక్తుల వల్ల కలిగినటువంటి వాటి నుంచి, ఆ నెగిటివిటీ నుంచి వచ్చేటువంటి స్వస్థత. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అనేక విషయాల్లో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడనేటువంటి అంశంలో ఈ దురాత్మ శక్తులు లేదా దయాలు లేదా ఏదైతే ఉన్నాయో అవి వెళ్ళిపోవడం ద్వారా మనిషి ఇంకా ఎక్కువగా స్వస్థపడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ డెమన్స్ లేదా డెమనాల్స్ అంటే ఏంటంటే పర్సన్స్ వితౌట్ బాడీస్ అంటారు. అంటే శరీరం ఉండదు కానీ అవి ఇంకొక ఆత్మ, అంటే మాయా రూపాలు అనమాట. అవి ఇంకా ఏదైనా మళ్ళీ శరీరాన్ని ఆక్యుపై చేసుకుంటే తప్ప వాటి క్రియ చేయలేవు. వాటికి ఎన్నున్నా కూడా నువ్వు ఛాన్స్ ఇస్తే నీలోకి రావడానికి అందుకే ఎక్కువగా మనుషులను, ఎక్కువగా జంతువులతో సహా, ఈవెన్ జంతువులకు కూడా వస్తూ ఉంటాయి. అందుకే మనం ఇదేదో దయమట్టి ఈ కుక్క చూస్తే, ఈ జంతువు చూసి అన్నట్టు ఉంటుంది అన్నమాట. అలాగా వాటి కార్యం చేయాలి అంటే వాటికి ఒక శరీరం అవసరం. అది ఏదైనా జంతువైనా మనిషి అయినా. కానీ ఎక్కువగా నాకు తెలిసి మనుషులు అవకాశం ఇస్తుంటారు సాధారణంగా జంతువులు వీటికంటే కూడా. కాబట్టి నాకున్నటువంటి 14 ఏళ్ళ సర్వీస్లో మనుషులు ఎక్కువగా ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. అందుకే మనం వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేసుకోండమని బ్రతిమాలుకుంటుంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకోలాగా అనుకుంటూ ఉంటారు. ఈ బ్రతిమాలుకోవడం అనేది ఇంకా వీక్నెస్గా మరి చిత్రీకరించుకుంటూ ఉంటారు. అయ్యా నీలో దయం ఉంది, దురాత్మ ఉంది, పిశాచం ఉంది, అందుకే నీకు ఇబ్బంది నాయన అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మటం నమ్మకపోవడం వేరే విషయం. బైబిల్లో ఉన్నది, బైబిల్ నమ్మితే దాని గురించినటువంటి ఆలోచన ఉంటుంది. అలా లేకపోతే కూడా మనకి ఇబ్బంది లేదు. ఈ రోజుల్లో సైన్స్ చాలా బాగా డెవలప్ అయింది కాబట్టి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఏదైనా కూడా ఇది సులువైనది, ఇది చాలా మంచిది, ఇది చాలా ప్రైజ్లెస్, అంటే చాలా ఏమంటారు, నీకు పెద్ద ఖర్చు కాకుండా సులువుగా అయిపోయేటువంటిది. లేకపోతే ఎట్లా ఖర్చులు వస్తాయో మీరు వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళకి తెలుసు. లేదా ఇవి కాదని మాంత్రిక దగ్గరికి వెళ్ళినా బాగా ఉడబిక్కోవడం తెలిసిపోతుంది. జుట్టు ఊడబెట్టేట్టు చేస్తాడు, అంతేనా? ఏదో మన దగ్గర మంచి సర్వీస్ దొరుకుతుంది. ఇది మరి జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మనం గమనిస్తే స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ అంటే డిప్రెషన్ లాగా ఇలాగా మనం అనేక రీతులుగా పెట్టి, అదే అసలు యాక్చువల్గా వాని ఆబ్జెక్టివ్ ఏంటంటే నిన్ను బాధించడం, నిన్ను హింసించడం. నీకు ఏంటంటే మేలు చేసినట్టు కనిపిస్తాడు వాడు సాతాను, కానీ యాక్చువల్గా అది కాదు వాని మోటివ్, అది కాదు వాని ఉద్దేశం. ఎంతసేపు ఉన్నా నిన్ను ఇంకో రకంగా బాధించడం, ఇంకొక రకంగా హింసించడం అనేది ముఖ్యంగా వాడి యొక్క లోపల. ఈ హింసించడం, బాధించడం అనే దాంట్లో మళ్ళీ లోపల ఏంటంటే నిన్ను దేవునికి దగ్గర కాకుండా చేయడం. వాడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు నా ప్రియస్వరూపం అంటే రూపంలో చేసుకున్నాడు కదా మనల్ని, మనం దేవుని ఆలయమే ఉన్నాం కదా, ఈ రెండు ఇచ్చేస్తాడు అన్నమాట. పక్కకు తీసేసి తన గ్రిప్లోనికి తీసుకోవటమే వాని ఉద్దేశం. కాబట్టి వీటిని మనం గమనించలేదు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నేను దేవునిలోనే ఉన్నాను, ఇంకా బాగా దేవుని కొరకు చేయాలి, చేయనీయకుండా అడ్డుపడతాడు. అది భయం వల్ల కావచ్చు, పెరుగుతనం వల్ల కావచ్చు, లేదా ఇంకోటి ఏదో అడ్డు పెడతాడు. ఆడి పోకూడదు తప్ప అనేటువంటి తత్వాన్ని తీసుకొని వచ్చేసేసి బాగా ఎఫెక్టివ్ వర్కింగ్ ఆఫ్ గాడ్ అంటే మనం దేవుని కొరకు ఏదైతే ఎఫెక్టివ్గా సర్వ్ చేయాలనుకుంటామో అది జరగకుండా అడ్డుపడతాడు. ఇవి యాక్చువల్గా వానికి లక్షణమే కదా. దేవుని పనికి ఏదైనా సాధారణ అడ్డుపడుతూనే ఉంటాడు అనేది మనం చేసుకోవాలి. ఇది వాని క్యారెక్టర్. ఏంటంటే ముఖ్యంగా ఏంటిస్ క్యారెక్టర్ ఏంటంటే ప్రలోభ పెడుతూ ఉంటాడు, హరాస్ చేస్తూ ఉంటాడు. ఇట్లాగే ఎమోషనల్గా, ఫిజికల్గా కంట్రోల్ లూజ్ చేసేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తూ ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఇక ఇవన్నీ మొదట వాడు నీ మాట వింటూ ఉంటాడు. తర్వాత ఏమైపోతుందంటే వాని మాట నువ్వు వినే స్థితికి తీసుకొస్తాడు. ఆ డామినేషన్లోనికి తీసుకుని నేను ఒక బానిసగా మార్చుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతే కదా. ఒక సిగరెట్ అలవాటు ఉంది, ఒక దుర్ర అలవాటు అందరికీ తెలుసు కదా, ఈజీ కదా. ఎవడో కొనిస్తాడు, ఒక ₹10 పెట్టరు. ఈ రోజుల్లో బాగా ₹5 అయినాయో మాకు తెలియదు ఎంత ఉంటాయో రేట్లు. కాబట్టి ఒక సిగరెట్ వాడు కొనిస్తాడు, మరుసటి రోజు నుంచి మనం కొనిస్తాం వాడికి. ఎందుకంటే అలవాటు అయిపోయి ప్యాకెట్లు కొనడం నేర్చుకుంటాం కదా. కాబట్టి బాగానే ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అలవాటు చేసుకోవడానికి 10 నిమిషాలు పడితే మానడానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు మానలేమండి, నా వల్ల కావట్లేదండి. ఏది పెద్ద విషయాలు కాదు, సిగరెట్లు లాంటివి చిన్న విషయాలే చెప్తున్నాను. కాబట్టి చాలా తక్కువ టైంలో అలవాటు చేసేసి అవి నీ నుంచి దూరం అవ్వకుండా జాగ్రత్త పరుస్తూ ఉంటాడు. ఎవడు? దయ్యంగాడు, అదే సాతానుగా. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత నిన్ను మురికి చేయడం, అప్రతిష్టపాలు చేయడం, అపవిత్రపరచడం, అబద్ధమాడే పరిస్థితుల్లోకి తీసుకుని రావడం, నిన్ను బలహీనపరచడం, నీవు నిస్సహాయ స్థితిలో అంటే బలహీన స్థితిలోకి పడిపోయేలా చేయడం అనేది వాడి లక్ష్యం అనేది నువ్వు వాడి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏంటండి, మరి అందరికీ ఉంటాయా? మరి వాళ్ళలో దయం ఉందా? కనపడడం లేదా? ఎస్, కనపడనివి చాలా దయాలు ఉన్నాయి. ఇవి మనం గమనిస్తే ఏంటంటే, నేను నా వరకే కాదు చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నీలో గర్వం ఉంది, అది దయ్యం అని నీకు తెలియదు. అది దయ్యం, అది దురాత్మశక్తి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, నాశనంకు ముందు గర్వము నడుచును. అంటే ఇంకా నాశనానికి తీసుకెళ్లేది దయ్యం కాక దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు ఎప్పుడు నిన్ను మేలు కొరకు తీసుకెళ్తాడు.
నిన్ను దీవించడం కొరకు తీసుకెళ్తాడు, నిన్ను బలపరచడం కొరకు తీసుకెళ్తాడు. కానీ దయ్యం నిన్ను నాశనానికి తీసుకెళ్తాడు కాబట్టి అది దయ్యమే. కాబట్టి గర్వం అనేది కానివ్వండి, తర్వాత రెబెలియన్ అంటే వ్యతిరేకించడం అనేది కానివ్వండి, లేదా ఇదొక మాంత్రిక క్రియలో లేకపోతే వ్యతిరేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విచ్ క్రాఫ్ట్ కానీ ఇవన్నీ చేయడం కానీ, ప్రాముఖ్యంగా భయం 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 ఈ భయము పెరిగితనం పోగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాం మనం పిల్లలు. అలాగని చీకటిలోనికి వెళ్తే భయం అన్నంత మాత్రమే బలవంతం కాదు, చీకటి కొట్లో పెట్టి వస్తే వాడు ఇంకా చచ్చిపోతాడు, వాడికి మరీ ఎక్కువైతుంది. అలా కాదు, మెల్లమెల్లగా ఎట్లా దాని నుంచి బయటపడాలో అందుకే వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఆ భయం పెరిగితనం గల వాళ్ళని వెంటబడతాం, ఏదో ఒక రీతిగా బలపరిచే ప్రయత్నం చేస్తాం, అవకాశాలు ఇస్తాం కదా. మీరు వచ్చే ముందు నేను ఒక చిన్న అవకాశం చెప్పాను, ఏంటి, రేపు సండే మగపిల్లలు మీరు ఇద్దరు పాట పాడండి అనేసి, ఒక పాట పాడండి వారం ముందు నేర్చుకొని రండి అనేసి, ఏదో ఉత్సాహాన్ని పరచడానికి లేదా ఇంకేదో కాదు, వాళ్ళు ఉన్న భయమో ఆ పెరుగుతనమో లేదా అది ఏదైనా ఉంటే అది తొలగిపోయి దేవుని ఆత్మచేత వారిని నింపబడే అవకాశాన్ని ఒకటి ఇద్దాం అనేటువంటిది ఒక ప్రయాసం. కాబట్టి మనం ఈ విధంగా చూస్తే ఏదైనా మనం చేయడం. ఇంకోటి ఏంటంటే వాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఫియర్లో రిజెక్షన్ ఉంది, ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇది ఏమనుకుంటామంటే కొన్నిసార్లు అది నా అలవాటు అంటారు. ఏంది అలవాటు? మంచిది కానప్పుడు ఏంది అలవాటు? నీకు ఇష్టం లేకపోతే అయిపోయినా, అది దేవునికి ఇష్టం కదా, నువ్వు చేయాల్సిందే కదా. నీకు ఇష్టం లేదు, నీకు అది చెడ్డగా కనిపించుండొచ్చు, దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు లేదా ఆజ్ఞ ఇచ్చాడు లేదా ఏదో చేయమన్నాడు, నువ్వు చేయట్లేదు అంటే మళ్ళీ ఏమైపోతుంది? ఆజ్ఞాతిక్రమం అయిపోతుంది. కాబట్టి వీటిని మనం గమనించుకోవాలి. ముఖ్యంగా వాడు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఏంటి మార్చడానికి? చెడులోనికి మనల్ని మార్చడానికి. నువ్వు అనుకున్న చెడు కాదు, దేవునికి వ్యతిరేకమైన శక్తిలోనికి మార్చడానికి. రెండవది, నీవు రాకపోతే నిన్ను భయపెడతాడు, భయంతో నింపుతాడు. నువ్వు అది ఇది ఇప్పుడు మన దేవుడు అన్నాడు, నువ్వు ఈరోజు రాకపోతే అది రాకపోతే నీ కాలు చేతులు పడిపోతాయి, నీ కళ్ళు పోతే అని ఏమన్నా అన్నావా? అది మనం బయట ఇంకేదన్నా సాతాను శక్తి దగ్గరికి వెళ్తే కాలు తగిలి అమ్మ కళ్ళు పోతేరా అంటాడు. కాబట్టి నీకు యేసుప్రభు అంటే లెక్క లేకుండా పోయింది. బయట ఏదైనా జరుగుతుందన్న భయం నీలో ఉంది కాబట్టి ఆడ నీకు చాలా లెక్క. సమయానికి పోతావు, కూర్చున్న పద్ధతులు ఉంటాయి, లేసే పద్ధతులు ఉంటాయి, అన్ని తూచే తప్పక పాటిస్తావు. ఎందుకంటే నీకు అక్కడ దేవుని ప్రేమ కంటే సాతాను భయం ఎక్కువగా వర్కౌట్ అవుతుంది కాబట్టి భయంతో నేను సరి చేయబడతావు అంటే అది వీలవ్వదు, ఇక్కడ వీలవ్వదు, దేవునిలో వీలవ్వదు, యేసుప్రభులో అది వీలు కాదు. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడు. కాబట్టి భయం పోగొట్టుకో, పెరిగితనం పోగొట్టుకొని 10 సార్లు చెప్తాం, 100 సార్లు పెడతాం, అవకాశాలు ఇస్తాం, ప్రేమిస్తాం, అక్కలు చేర్చుకుంటాం, ఆదరించే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదట అది ఏమిటైతే సాతాను శక్తిని నేను నమ్ముతున్నానో అది వెళ్ళిపోవాలి మన నుంచి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత డామినేషన్ అనేది తీసుకొని వస్తుంటాడు. అది మన డామినేషన్ కాదు. మనం అనుకుంటాం చాలా శక్తులు వచ్చి చాలా ఇవి ఉన్నాయి కాబట్టి మనమే గొప్ప అనుకుంటాం, కానీ మనం ఏమీ లేదు, సాధారణంగా డామినేట్ చేస్తాడు. హ్యాపీగా గ్రిప్లో పెట్టుకుంటాడు, హ్యాపీగా చెడు కూడా ఆడుకుంటాడు. మరి ఏమిటి పరిష్కారం అంటే ఈరోజు మనం పరిష్కారాల గురించి ఎక్కువ చూసుకొని మనం త్వరగా ముగింపు చేసుకుందాం. మొట్టమొదటి ఏంటంటే అనేక విషయాలు నేను ఇంకా మీకు కొంచెం వివరంగా చెప్పాలంటే చాలా టూకీగా చెప్పేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ 20 నిమిషాల్లోనే. మీరు గమనిస్తే ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయండి, చాలా బలంతో కూడా ఉంటాయి, చాలా బెనిఫిట్ కూడా వస్తూ ఉంటుంది. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే నా పాయింట్ మీకు అర్థమవుతుంది. ఈ యొక్క అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో 16 నుంచి 18 వచనాల్లో మీరు చూసినట్లయితే పూతోను దయ్యం పట్టినటువంటి పరిస్థితి ఒక అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి తన యజమానులకు ఇతరులకు సోద చెప్పడం వల్ల మరి ధనం సంపాదిస్తూ ఉంది. అంటే ఇక్కడ దయ్యం పట్టినప్పుడు అన్నీ కలిగే నష్టాలు, అన్నీ కలిగే ఇబ్బందులు అని అనుకుంటున్నారు కదా, లేదు, లేని శక్తులు వస్తాయి. నేను పిల్లల గురించి చెప్పాను, వాళ్ళు విపరీతమైనటువంటి ఇంటెలిజెన్స్తో పెరుగుతూ ఉంటారు. కానీ అది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆమె నుంచి ఆ శక్తి వెళ్ళిపోయింది. తమ ఆదాయము పోయినందువల్ల ఆ యొక్క యజమానులు బాధపడ్డాన్ని మనము ఆ ప్యాసేజ్లో చూస్తాం. మీరు అక్కడ గమనించగలరు. పూతోను దయ్యం ఉంది అని చెప్పడానికి బైబిల్లో ఇది ఒక ఉదాహరణ. అంతేకాదు ఆ దయ్యము అన్ని నష్టాలు కష్టాలే కాదు, అది ఉన్నంతసేపు అవతలకు ఒక మోటివేషన్, ఒక బలాన్ని ఇచ్చినట్టుగా చూస్తాం. కానీ అది నిజమైన బలము కాదు, అది సాతాను యొక్క శక్తి. ఆ శక్తి ద్వారా ఆమెకు ఉన్నటువంటి గొప్పదనం ఏమిటంటే ఆమె ఆ భవిష్యత్తును చెప్పడం ఏదో, ఇతరులకు చెప్పడం ఏదో జస్ట్ ఉండింది, దాని ద్వారా డబ్బులు తీసుకుంటా ఉంది. అంటే ఇప్పుడు చిలక జోస్యం ఉంది, మనం పావులో 10 రూపాయలు వేసి చిలక లాగితే ఒక జోస్యం చెప్పించుకుంటాం, అట్లాగే ఎవరికైనా అట్లా ఏదో ఫీజు రూపంలో కొంత ఇచ్చేవాళ్ళేమో. ఆమె ఆ యజమానులు మళ్ళీ చూడండి, ఇంకో విషయం, ఆమెకే ఆమె సంపాదించుకోలేదు, ఆమెకు మళ్ళీ యజమానులు ఉన్నారు. ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళు ఆమె ద్వారా లాభపడతా ఉండినారు. ఎప్పుడైతే పేతురు లేదా ఆ యొక్క దేవుని యొక్క అపోస్తలులు ఆ దయ్యాన్ని పారదులు ఉన్నారో ఆమెకు శక్తి వెళ్ళిపోయింది. చాలా మంది ఏంటంటే ఇవి కూడా గమనించుకొని మనం ఇష్టపడం. మన పిల్లలు బాగా ఎదుగుతున్నారు, ఇంటెలిజెన్స్తో ఉన్నారు, ఒకవేళ అదే ఎవరన్నా ఇది న్యాచురల్ ఇంటెలిజెన్స్ కాదండి, విపరీతమైన ధోరణి ఉంది, సైకలాజికల్గా ఇదేదో ఉంది అంటే మన పాస్టర్స్ ఏమన్నా ఏదన్నా ఉంది అంటే ఒప్పుకుంటారు. తల్లిదండ్రులు ఆ చిన్నపిల్లలు అండి వాళ్ళు అంతే, బాగా మా వాడికి చిన్నప్పటి నుంచి గ్రాస్పింగ్ ఉందండి, బాగా ఇదండి ఇంటెలిజెంట్ అండి. చాలా మందిని మనం గమనిస్తాం, వాళ్ళకి పోగొట్టుకోవడానికి ఇష్టపడరు, తల్లిదండ్రులు ఇష్టపడరు, పిల్లలు కదా వాళ్ళకి తెలియదు కూడా. కాబట్టి ఇక్కడైతే
పేతురు ఒకవేళ ఆమెను అడిగి మరి ఇలా జరుగుద్దేమో అమ్మా, అనుమానం ఉందో, అది పోతే నీకు మళ్ళీ శక్తి పోతుందేమో, నువ్వు ఇట్లా సంపాదించుకోలేవు కదా, మరి ఏమవుతుందో నీ జీవితం అని అంటే ఆ దయ్యం పట్టిన స్త్రీ కూడా ఒప్పుకునేది కాదు. ఇక అంతేకాదు వాళ్ళ యజమానులను పిలుచుకొచ్చి గొడవ చేసేది. ఇవేమీ చేయకుండానే ఆమెను చూసి జాలిపడి పేతురు ఏం చేశాడు, విడుదల కలగజేశాడు. దేవుని నామంలో అక్కడ విడుదల వచ్చేసింది. విడుదల రాగానే శక్తి పోయింది. ఇది కూడా మనము పోగొట్టుకోకుండా, మనం అంటే కొంతమంది ఆ శక్తులు ఉంటాయి, ఆ బలం ఉంటుంది కదా, అందువల్ల పోగొట్టుకోవడానికి ఇష్టపడం. మనం ఏమనుకుంటామంటే ఎక్కువ మాట అది దేవుని శక్తినండి, నేను చాలా బాగా ప్రార్థనలు ఉంటాను కాబట్టి నా బిడ్డలకు ఇచ్చినాడండి అనుకుంటాం. ఏది ఇస్తున్నాడో, ఏది తీసేస్తున్నాడో, ఏది ఎవరి ద్వారా వస్తుందో అది ఆశీర్వాదమైన భలే చూసుకోండి, బాగా చూసుకోండి. అది దేవుడు ఇచ్చాడా, ప్రార్థన చేయగానే పని జరిగిందని సంకల్ప గుర్తుకోవడం కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో కూడా గమనించుకోండి. దేవునికి లోబడి ఉండండి అనే మాట నేను మీకు అనేక సార్లు తెలియజెప్పడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు అది ఇష్టపడక ఏం చేస్తారంటే నేను వద్దులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఏం చేయలేం, సరే ఉండనిలేం కదా, వాడు ఇచ్చిన పిల్లడు లేకపోతే వాడు వద్దనుకుంటున్నారు లేబో, ఎందుకు వాళ్ళని మనం ఎందుకు ప్రయాసపడాలని వదిలేస్తాం. కొద్ది రోజులు చూస్తాం, వదిలేస్తాం. భయం పోగొట్టుకోకపోతే అది ఏం చేయలేము. కొద్ది రోజులు ఎంట పెడతాం, తర్వాత వదిలేస్తాం. ఇంకా తర్వాత వాళ్ళ కర్మలే, మనకెందుకు, మనం ఎందుకు ప్రయాసపడాలి, మనం అవకాశం ఇస్తే వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు, మనల్ని చెడ్డ చేస్తున్నారు, వదిలేద్దాం అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. కాబట్టి ఇటువంటి దయ్యం అనే మాటకు అక్కడ చూపిస్తున్నాను. లూకా 4:33-36 వచనాలు, మార్కు సువార్త 1:23-24 వచనాల్లో చూస్తే ఇక్కడ ఇంకో మాట ఉంది, అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు. ఏమన్నది అక్కడ మీరు గమనిస్తే మార్కు సువార్త 1:23-24 వచనాల్లో అపవిత్రత, మొదట దయ్యం చూపించాను, అపవిత్రత అంటే ఉన్నాయా లేదా, ఏంటి దీని పరిస్థితి అనేది మనం తర్వాత చూద్దాం. కానీ మొట్టమొదటి దాని గురించి లోతు ఒకటి అర్థం చేసుకుంటే దానివల్ల మనకి ఏంటి అనేది మనం గమనించుకోగలుగుతాం. మరి మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే ఏం జరిగింది, 23-24 వచనాల్లో మీరు గమనించినట్లయితే, ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు నేను. ఎక్కడున్నాడు వీడు? ఇంట్లో లేడు, ఊరు బయట లేడు, శ్మశానంలో లేడు. ఎక్కడున్నాడు? సమాజ మందిరం అంటే సంఘం, చర్చ్. ఎంతమందిని చూస్తుంటామో, అంత బాగానే ఉంటారు, కానీ ఇదిగో ఇట్లా దయ్యం బట్టి ఉంటారు. వాళ్ళకు దయ్యం ఉంది అని కూడా వాళ్ళకి తెలియదు, ఈ దురాత్మ ఉంది, ఈ వ్యతిరేకత ఉంది నాలో అని కూడా తెలియదు. అందుకే మేము చూస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, చెప్పిన తర్వాత వాళ్ళని గమనిస్తూ ఉంటాం, మళ్ళీ కలుద్దామంటాం, అవసరం అనుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటాం. దౌర్భాగ్యపు స్థితి. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కాబట్టి సూటిగా అయితే చెప్పరు. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఈ అపవిత్రాత్మ అనేటువంటి పరిస్థితుల్లో చూస్తే వీళ్ళు ఎట్లా ఉంటారో నేను మీకు చెప్పాను. మనం అపవిత్రాత్మ వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాంతి చేసుకోవడం, కొన్నిసార్లు ఇప్పుడు మీరు పరిచయమైన అటువంటి చాలా తగ్గిపోయాయి, కానీ ప్రార్థన చేస్తూ ఉంటే అట్లాగే యూరిన్ మోషన్ చేసేస్తారు. ఎంత భయంకరంగా ఉంటుందో మేము కడగటానికి. అంతటివి మేము ఫేస్ చేశాను, నేను చూశాను. ఎంగిలి వేయటాలు, నురుగ్గక్కడాలు. కాబట్టి అవి మనం చూస్తే ఇక్కడ వాడు ఉన్నాడు అనేది అంటే ఇవి ఉన్నాయి అని బైబిల్ ప్రకారం నేను మీకు చెప్పడమే కాదు, వాటి ద్వారా నష్టం ఉంది, కష్టం ఉంది. అంతేకాదు పూతం దయ్యం పడినట్టు కొన్ని విచిత్రమైనటువంటి శక్తి కూడా వస్తుంది. అది మనం మా దేవుడు ఇచ్చినాడు అనుకుంటే దేవుని చిత్తం, లేదో కాదని ఏదైనా కానీ మనకు దేవునిలో మనం ఏదైతే లోబడి ఉంటామో దాన్ని బట్టి మనకు మేలు జరుగుతూ ఉంటుంది. మాట వినుట వల్ల విశ్వాసం కలుగుతూ ఉంటుంది, విశ్వాసమును బట్టి మేలు కలుగుతూ ఉంటుంది. అంతే. ఇంకా దేవుని ఎందుకు విశ్వాసంలో బలపడుతున్నాం అంటే మేలే ఉంటుంది సహజంగా ఎక్కువగా, అంతేనా? ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనంగా ఉంటామో అప్పుడు భయము, పిరికితనము, దురాత్మ అది కనపడా ఇది కనపడా, రాత్రి కల్లోకి వచ్చా, రాత్రి ఇది వచ్చాక నవ్వుకుంటుంటాం. కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని ప్రార్థన అడుగుతూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడికో పోయి తెచ్చుకున్న ప్రేరాయలు ఉంటుంది, మేమేమో ప్రార్థన చేయాలి. ఇంకా నేనేమో బాధపడకుండా సరే అదే ఇవ్వండి, అదైనా చర్చి పోయి తెచ్చుకున్నదే కదా అంటుంటారు కదా. ఈ పెద్ద సంఘాలకు పోయి తెచ్చుకుంటుంటారు, పాపం బలం ఉన్నది. అట్లాగే కొన్ని చోట్ల పోయి చూస్తే అది కనపడింది, ఇది కనపడింది అని చెప్పే వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా కూడా వాళ్ళని మేము గౌరవిస్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో మేము ఏది చేయాలో అది చేస్తాం. కొన్నిసార్లు ప్రోత్సహించాల్సి వస్తే ప్రోత్సహిస్తాం, అది అబద్ధం కాదు. ఏదో ఉంది కాబట్టి వాళ్ళని చులకన చేయటం అనేది కుదరదు. దేవుడు ఒప్పుకోడట. వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళకి స్వస్థత వచ్చిన తర్వాత కొంచెం వెన్నుపోటు పొడిస్తేనే బాధ అనిపిస్తుంది తప్ప, వాళ్ళు అట్లా ఉన్నప్పుడు మమ్మల్ని ఏం చేసినా ఏమోలేండి వాళ్ళకి అట్లా ఉంది కదా, వాళ్ళు మనం సైన్స్ అయిపోతే రోగి ఏమో చేస్తున్నాడని డాక్టర్ కోప్పడితే ట్రీట్మెంట్ నడుస్తుందా అండి? కుదరదు. అలాగే చేస్తాం మేము. కాబట్టి వీటిని గమనించుకోవాలి. ఇదొకటి మీకు చూపిస్తున్నాను. అట్లాగే ఇది లూకా సువార్తలో కూడా 4:33-34 వచనాల్లో ఉంది. అట్లాగే మీరు ఇంకోటి కూడా చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మీరు గమనిస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 14-20 వచనాల్లో చూస్తే ఇక్కడ ఒకటి ఉంది. ఏంటట, వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, ప్రభా నా కుమారుని కరుణింపు, వాడు చాంద్ర రోగి. చాంద్ర రోగం అంటే నేను అనుకుంటా మూర్ఛ రోగం.
ఫిట్స్ వస్తుంటాయి. మీకు తెలుసా చాలామంది ఫిట్స్ అంటే ఖచ్చితంగా నేను దురాత్మ అనేస్తాను. ఓకే, మీరు నన్ను తప్పు పడతారు. పోనీ, ఎవరన్నా ఇంట్లో ఫిట్స్ వచ్చిన పిల్లవాడు ఉన్నాడంటే దురాత్మ అండి, ప్రార్థన చేద్దాం. ఇట్లా బాగైన వాళ్ళు అనేకులు ఉన్నారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటాడు అక్కడ? బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడి, వాడికి తెలియదు కదా, ఎక్కడ పడి రోడ్ల మీద పడుతుంటారు, అక్కడ పడుతుంటారు, ఇక్కడ పడుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. వారు దానిని స్వస్థపరచలేకపోయారు శిష్యుల దగ్గరికి వస్తే అంటే అప్పుడు దేవుడు అంటాడు విశ్వాసం లేని మూర్ఖతనం వల్ల అని చెప్పి ఆయన ఆ బిడ్డను స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది గొప్ప దీవెనండి. కొన్నిసార్లు మనకు సాధ్యమైతే, కొన్నిసార్లు మనకు అవి చేతగావు. నేను అందరిలాగా చేతగాకపోయినా చేతనైద్దని చెప్పిన సందర్భాలు లేవు. చేతగాకపోతే అన్న నా దగ్గర చేత కాదన్నా ప్లీజ్ అని చెప్పిన సందర్భాలు కూడా మీరు చూసింటారు. ఈ వదిలేనా, మనం చేత కాదు పట్టుకోలేంలే, వదిలేద్దాం. ఇప్పుడు వస్తున్న కొంతమందిని మనం వదిలేస్తున్నాం. ఎందుకు వదిలేస్తున్నాం అంటే వాళ్ళకి పోగొట్టుకోవడం ఇష్టం లేదు. దాని ద్వారా మేలు పొందుకుంటున్నారో ఏంటో సుఖం తెలియదు, కానీ అవి వదులుకోవడం ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళని ఎక్కువగా ప్రిజర్వ్ చేయం, మేము వదిలే అనుకుంటాం. కాబట్టి మీరు గమనించుకుంటే ఇక్కడ కూడా ఈ చాంద్ర రోగం కూడా ఇక్కడ ఇది కూడా మీరు చూస్తే రోగి ఉన్నాడని చూసినప్పుడు చంద్రరోగి ఉన్నాడు, అగ్నిలో పడుతున్నాడు, ఇది యేసు విశ్వాసం చెప్పి ఎంతవరకు సైన్ ఆ దయ్యమును గద్దింపగా ఏమనుందో 18వ వచనంలో చూస్తే దయ్యము, దయ్యము, ఇక్కడ ఒక దయ్యము, అపవిత్రాత్మక దయ్యము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనకు తెలిసి ఇదే మత్తయి సువార్త 12:22లో గ్రుడ్డి మృగ అనేటువంటి వాడు ఉన్నాడు. ఏంటి అంటే ఆ దయ్యం అక్కడ పట్టింది. ఆ దయ్యము గ్రుడ్డిది ముగది కాబట్టి వాడికి అది వచ్చింది. ఎప్పుడైతే దయ్యం వెళ్ళిపోయిందో వాడు మళ్ళీ మాట్లాడసాగినని చూడసాగినని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇంకా ఇవే కాదు, ఒట్టిగా అపవిత్రాత్మ ఇప్పుడు లూకాసు వార్త 8:2లో చూస్తే అపవిత్రాత్మలు దయ్యములు అని మనం చూస్తూ ఉన్నాం. ఉన్నాయా లేదా అనేది మరి బైబిల్ నమ్మేవాడు నువ్వు డిసిషన్ తీసుకో, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇంకొక మాట నేను మీకు చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు దయ్యాలు, భూతాలు, ఏమంటారు ఇంకా ఏమంటారు రాక్షసులకి యక్షసులు అంటే మళ్ళీ చెడు జరిగించేవాళ్ళు. కర్ణపిశాచ్ మీకు లేవీకాండం 20:6లోనే చెప్తారు. కర్ణపిశాచ్ అంటే పిశాచ్ చాలా మందికి చెప్తుంటారు. మోహిని పిశాచ్, వ్యామోహం పిశాచ్. కాబట్టి ఏది లేదు అనడానికి ఎంత ఆస్కారం ఉందో ఏదైనా ఉంది అనడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉందా లేదా అనేది ఉల్లిపొర లాంటి చిన్న తేడా. ఈ పక్క అద్దం ఉంటుంది అంతే, మధ్యలో నీకేముంటుంది, ఏమో కనపడదు, అర్థం ఇద్దరు బాగానే చూసుకుంటున్నా అని బాగానే ఉంటుంది. కానీ ఆ పక్కకి ఈ పక్కకి రావాలంటే మధ్యలో అద్దం ఉంటుంది. ఏమీ లేనట్టు మనకు అనిపిస్తుంటుంది. ఏంది ఇట్లా చెప్తున్నారు అని అనిపిస్తుంటుంది. దాని ద్వారా వచ్చే చీకటి ప్రభావాల్లో మనం ఇబ్బంది పడుతూనే ఉంటామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా నష్టపోతున్నామా, లాభపడుతున్నామా, ఎట్లా పోవాలి, ఎట్లా ఉండాలి, వదిలించుకుంటే బాగుంటుందా, వదిలించుకోకుంటే బాగుంటుందా, ఇవి నీ ఇష్టము. నీకు ఇష్టం లేకుండా ఎవరు ఏమీ చేయలేని చాలా మందికి చెప్తుంటారు. ఒక చెడైనా ఒక మంచి అయినా ఇద్దరం అంటే 2 చేతులు కలిస్తేనే చప్పడు. నీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేసేది ఏది ఉండదు. ఒకవేళ నేను చేసినా ఏమైపోద్ది, మళ్ళీ నిమిషానికే తెచ్చిపెట్టుకుంటాను. కాబట్టి నువ్వు సహకరించాలి, నువ్వు సహాయం చేయాలి, నువ్వు దాన్ని వద్దనుకోవాలి, అప్పుడే అది వెళ్ళిపోతుంది. నేను వద్దంటున్నా, నువ్వు కావాలనుకుంటున్నావు, పైకేమో వద్దన్నావు, నేనేమో కథ కూర్చున్నా ప్రార్థన చేద్దాం వద్దులే వెళ్ళిపోద్దులే అన్నా. నువ్వు వెళ్ళిపోయినా మళ్ళీ పక్కకు పోకముందుకే మళ్ళీ రాంచివి. ఏం లాభం వచ్చా నాకు? డబ్బు గురించి మాట్లాడడం లేదు, మళ్ళీ ఆయాసమే కదా. కాబట్టి నేను ఏకీభవించాలి. నేను ఎస్ అన్నప్పుడు నువ్వు ఎస్ అనాలి, నువ్వు ఏకీభవించాలి. అప్పుడే పనిలో ఉన్నటువంటి ఫలితం చాలా బాగా ఉంటుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సరే, వీటన్నిటి ఉన్నాయి అనేది నేను నమ్ముతున్నాను, ఉండటం లేదు అనేది మీకు వదిలేస్తూ ఎలా వీటిని వదిలించుకోవాలంటే యాకోబు 4:7లో చక్కటి మాట ఉంది. మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. మొట్టమొదటిది 2 పాయింట్స్ ఇక్కడ మనం గమనిస్తున్నాం. మొట్టమొదట వీటి నుంచి విడుదల పొందగాలి, అవి వెళ్ళిపోవాలి అంటే అపవాదిని ఎదిరించాలి. ఆ దయ్యాన్ని మనం ఎదిరించాలి, వద్దనుకోవాలి. అది నాకు వద్దు, దానివల్ల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా, దానివల్ల ఇంకా ఏదైనా మనకు జరిగినా వద్దు, దాని జోలికి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే అది సాతాను శక్తి, అది వద్దు మనకు. మంచితో మానవత్వంతో పిరికెడు సద్దన్నం తిన్నా కూడా చాలు అనుకునేటువంటి పరిస్థితి ఉండాలి. మీరు గమనిస్తే ఏమన్నది ఒకసారి చదవండి త్వరగా. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి వెళ్ళిపోను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నువ్వు ఈ క్షణానికి వద్దనుకొని మరుసటి క్షణానికి కావాలనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను ఒక ఆట బొమ్మలాగా నీకు ఇంకా నువ్వు అంటే ఉపయోగపడ్డాను తప్పించి ఏమన్నా అంటే పాస్టర్ గారు నాకు పని చేయట్లేదు, నాకు ప్రార్థన చేయట్లేదు, నువ్వు అనడం తప్పించి నేనేం చేయలేదు. ఎందుకంటే నిమిషంలోనే నీ మనస్సు మారిపోతుంది, దాని వైపు ఆకర్షించబడుతున్నాను.
అందుకే కొన్నిసార్లు కొంచెం చెప్తాం, అయ్యా ఆటికి పోయి ఇటు పోయి ఎందుకే మళ్ళీ తలనొప్పులు తెచ్చుకుంటాం, ఎక్కడికి పోకంటే వినరు. ఎందుకంటే ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, వశీకరణ మంత్రం ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్రాంతాలకు వెళ్ళాలి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి అన్నంత ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. మనిషికి వెళ్ళకపోతే మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, మనసుకు నొప్పి అవుతూ ఉంటుంది, పిచ్చి పెట్టినట్టు అయిపోతూ ఉంటుంది. వెళ్ళి అక్కడికి పోతేనే నెమ్మదిస్తాం. కానీ అక్కడ యాక్చువల్గా జరిగేది ఏంటంటే నువ్వు నెమ్మదించడం కాదు, వాడిని నెమ్మదిపరుస్తున్నావు సాతానుని. దాని ద్వారా నువ్వు మళ్ళీ తిరిగి ఏదో తెచ్చుకుంటున్నావు, ఆ తెచ్చుకున్న దాన్ని పోగొట్టుకోలేక ఇబ్బంది పడుతున్నావు. నీ కుటుంబం అంతా కష్టాలు, కన్నీళ్ళు, నష్టాల్లో వెళ్ళిపోతూ ఉంది. నీ యొక్క మైండ్ సెటప్ మారిపోతూ ఉంది. కాబట్టి 2 పాయింట్లు మీరు గమనించాలి. మొట్టమొదటి ఏంటి, అది నువ్వు వద్దనుకోవాలి. ఏంటి, అపవాదిని ఎదిరించాలి, అది నాకు వద్దనుకోవాలి. అంతేకాదు నీవు అలా ఎదిరించాలంటే ఇది గమనించాలి. మొదట నువ్వు దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉంటే భయపడతాడు తప్ప నిన్ను చూసి భయపడే తత్వం వాడికి లేదు సాధారణ. కానీ నీకంటే బలవంతుడు వాడు. కాబట్టి మొదట నువ్వు దేవునికి లోబడి ఉండి దేవుని మాట విని, కాపరి మాట విని, సంఘక్షేమం కొరకు నువ్వు ఆధారపడితే, నీకు సంఘమంతా కలిసి ప్రార్థిస్తే సంఘాలు తెగిపోక ఏమైతాయండి, ఉంటాయా సంఖ్యలు ఇంకా? కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకో. మన దగ్గర ఇంకా భయపడతారు కాబట్టి అందరికీ చెప్పం, ఏదో నా వరకు నేను చేసి పడుతున్నాను ఇవ్వండి అంట. సంఘమంతా చేస్తారు, కొన్ని చోట్ల చుట్టూ కూర్చుంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఎగిరి దూకుడే ఉంటుంది. అవన్నీ అట్లాంటివి చేయని మన దగ్గర. కానీ ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఏదైతే ఆ దురాత్మ స్వభావం ఉందో, లేకపోతే అది ఒక భయం ఉందో, లేకపోతే అది దేవుని వ్యతిరేకమైన కార్యం ఉందో, ఎన్నోసార్లు మనం ప్రోత్సహించి బలపరిచే అవకాశం ఇస్తుంటే అది ఉపయోగించుకోవట్లేదంటే ఎంత బలంగా వాళ్ళలో ఆ దయం ఉందో ఒకసారి గమనించు. ఎంత బలంగా ఉంటే వాళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాలేకపోతున్నారో, ఆ గట్టు నుంచి బయటపడలేకపోతున్నారు. ఇక కొన్నిసార్లు ఏం చేస్తాం, మనమైతే పట్టి ఊపలేంగా వదిలేస్తే ఆడికి నష్టం, ఎవరికి ఏం నష్టం లేదు. ఎవరి బతుకోడు బతుకుతూనే ఉంటాడు. ఎప్పుడో చివరి దినాల్లో ప్రశ్నార్థకంగా మిగిలిపోయి దేవుని ఎదుటి నిలబడ్డప్పుడు అక్కడ కొంత మనం ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే అక్కడ ఏమైనా ఇబ్బంది వస్తుందేమో. కానీ ఇప్పుడైతే ఎవరికి ఇబ్బంది రాదు కదా. దయంతో ఉన్నవాడు, దయంతో లేనోడు ఇద్దరు ఒకటి. ఇంకా దయంతో లేనోడికి ఎక్కువ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ దయం అన్ని రకాలుగా ఏదో ప్రోత్సహించి తీసుకెళ్తుంటుంది. ఎందుకంటే ఆ నెగిటివిటీలోనే పోవాలి. అలా చేయకపోతే వద్దుపో, నాకేం నువ్వు చేయలేదు, పోనీ ఎన్నికి వస్తావేమని వాడు ఏం చేస్తాడంటే ఎక్కువ ఇస్తూ ఉంటాడు. అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చక్కటి మాటలు ఉన్న అపవాదిని ఎదిరించాలి. అంతేకాదు దేవునికి లోబడి ఉన్న అప్పుడు వాడు మీద నుంచి పారిపోను అన్నాడు. ఇంతేకాకుండా మీరు గమనిస్తే, మీరు మత్తయి సువార్త 12:43-45 మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దురాత్మశక్తి వెళ్ళిపోయింది, దయ్యం వెళ్ళిపోయి నీళ్లు లేని చోట చీకటిలో తిరగాడుచుంది. అయ్యా అప్పుడు అనుకున్నది, ఇక్కడ ఏంటి ఈ పరిస్థితి బాగలేదు, నేను వదిలించిన ప్రాంతానికి వెళ్తాను అంటూ ఉన్నాడు. ఏమని అంటాడంటే మత్తయి సువార్త 12:43-45 వచనాల్లో మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు వాడు తొంగి చూస్తాడట, కిటికీలో చూసి ఏమైందంటే అక్కడ ఏం కనిపించిందట, ఊడ్చి అమర్చి ఉండుట చూచి. అంతేకాదు ఇంకేంటట, మొట్టమొదటి మాట ఒకటి ఉంది, పవర్ఫుల్ మాట ఉంది అక్కడ. మత్తయి సువార్త 12:43-44-45 వచనాలు చదవండి. ఒక మనిషిని వదిలి వెళ్ళిన తర్వాత విశ్రాంతి వెదుగుచు నీళ్లు లేని చోట తిరగాడుచుండును. విశ్రాంతి దొరకదు అక్కడ కూడా. దానికి నేను వదిలి వచ్చిన ఏందా ఇల్లు, ఆడు మనిషి అన్నమాట. వాని దగ్గరికి వచ్చిన హృదయం దగ్గరికి వచ్చినాడు. ఇల్లు అంటే ఏదో అనుకున్నారా, ఇల్లు కాదు. ఇంట్లో కూడా వస్తారు. ఇంట్లోకి రావడం అంటే నీ హృదయంలోకే. ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు, కొన్ని దురాత్మలు ఉంటాయి ఇళ్ళలో. అట్లాగే హృదయంలో ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ హృదయం ఎట్లుందంటమ్మా అమ్మా, మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రాకూడదు. అంటే ఎవరు లేక కాదు, ఖచ్చితంగా దేవుని నువ్వు నిలబెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని నిలబెట్టుకోవాలి. ఖాళీగా ఉంచడం ఇష్టం లేదు. ఎప్పుడైతే నీ మైండ్ ఖాళీగా ఉంచుతావో, ఏమంటారు, డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా, ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. అలా తయారైపోతే ఆలోచనలు పిచ్చి పిచ్చిగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరూ లేక, ఇది చాలా మంచి మాట, ఎవరూ లేక వద్దు, ఒప్పుకోకు. ఎప్పుడు కూడా దేవుని తెచ్చిపెట్టుకో. దయ్యం వదిలిపెట్టిపోగానే దాన్ని ఖాళీగా ఉంచకు. ఆ సీట్ ఎప్పటికి కూడా దేవునికి ఇవ్వు, పరిశుద్ధాత్మనికి ఇవ్వు. అలా ఇచ్చినప్పుడే మళ్ళీ తిరిగి రావటానికి అది వీలు కాకుండా పరిస్థితులకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరూ లేక ఉంది, ప్లస్ అంతేకాదు ఊడ్చి శుభ్రంగా ఉంది. వాడు గలీజ్ చేసేటోడు ఉంటే ఇంటిని కానీ నీ హృదయాన్ని కానీ. అంతేకాకుండా ఏం చేసినావు, నువ్వు ఊడ్చి ఉంది, ఎక్కడి వస్తువులు అక్కడ అమర్చి పెట్టావు. బాగా చక్కగా ఉంది, అది ఆడు ఉండాలి, ఆడుంది, ఇది ఈడు ఉండాలి, ఈడుంది, అంత శుభ్రంగా ఉంది, బాగుంది. ఎంత అట్రాక్షన్ అండి. ఎవడైనా రోడ్డు మీద పోయేటోడు కూడా చూసి వద్దాం లోపలికి కాసేపు కూర్చొని పోదాం అనుకునేటట్టు ఉంది. ఇక దురాత్మలకి ఎందుకు రాబుద్ది కాదు. అది రాకూడదంటే నిన్ను ఊడ్చుకోవద్దు, శుభ్రం చేసుకోవద్దని నేను అంటలా జరగాలి. దేవుడి ఆత్మ విషయంలో కూడా మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి నీ ఆత్మ. కానీ
ఎవరూ లేక ఉండకూడదు. మొట్టమొదటి ఏంటి? అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడి ఉండాలి. ఒట్టిగా లోబడడం కాదు, నీ హృదయంలో స్థానం ఇవ్వాలి ఆయనకి. అది చేయకపోతే 6 నెలలకో, సంవత్సరానికో, 3 ఏళ్ళకో, 2 ఏళ్ళకో మళ్ళీ కనిపిస్తాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఇబ్బంది పెడతాయి, మళ్ళీ ఇబ్బందులు మొదలవుతాయి. ఇదే పని ఉంటుంది. ఇక మనకి పొద్దు సమానం 2 సంవత్సరాలు బాగానే ఉండండి, మళ్ళీ మొదలైందండి అంటూ ఉంటారు. కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు 1 సంవత్సరం వరకు బాగానే ఉన్నాను, ఒక 4-5 ఏళ్ళు అప్పుడెప్పుడే చిన్నప్పుడు చేసిండు కానీ, చిన్నప్పుడు చేసి కానీ 2-3 సంవత్సరాలు ఇట్లాంటివి వింటూనే ఉంటాం మేము. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే ఊడ్చుకున్నారు, శుభ్రం చేసుకున్నారు, బాగానే ఉంది, ఒక్కడ ఉంచుకున్నారు, కానీ ఎవరు లేరు దాంట్లో. ఏమైపోయింది? ఖాళీగా ఉంచబడింది కాబట్టి ఎవడంటే వాడు వచ్చిపోయాడు. ఏసైకి తాళి కట్టించేసుకోవాలి, ఆయన నా సర్వస్వం అనుకోవాలి, ఆయనకి హృదయంలో స్థానం ఇచ్చేసేయాలి. ఏమైపోతుంది? వాడు దాడిక ఎవడు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడు అనేది జ్ఞాపకం. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించడి, ఎవరు లేక అన్నది కాకుండా యేసు యొక్క ఆత్మ చేత నీవు నింపుకునే ప్రయత్నం చేయాలి. అలా నింపుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా సంఘాలకు రావాలి, కాపర్ల మాటలు వినాలి. నువ్వు ఇంటి దగ్గర ఎంత ప్రార్థన చేసుకో, ఎంత భక్తి కన్నా ఉండు, మళ్ళీ సంఘ ప్రార్థన, కాపరితత్వం ఇవన్నీ కూడా నీకు తోడుగా నిలబడాలి. సంఘస్థులు తోటి విశ్వాసుల ప్రార్థన ఇవన్నీ కూడా నీకు తోడుండి సహాయం చేయాల్సిందే, నేను బలపరచాల్సిందే. అది లేకపోతే నీవు నష్టపోతూనే ఉంటావు, మళ్ళీ వచ్చి నేను ఇబ్బంది పెడతాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే పక్కనే ఉంటుంది. 5వ అధ్యాయం 8వ వచనంలో మీరు గమనించినట్లయితే ఏమనుంది చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతున్నాడో. వాడు వెతుకుతున్నాడు, ఎవరెవడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా అని. తెలియని వాళ్ళ కోసమే అంత వెతుకుతే నువ్వు ఆల్రెడీ ఫ్రెండ్గా ఉండి విడిపోయిన దానివి, లేదా విడిపోయినోడివి, అంతే కదా, వదిలించుకున్నాడివి. కాబట్టి నీ మీద కన్ను ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? నీ మీద దృష్టి ఎక్కువ ఉంటుందా? వాడికి కాదని పోయింది, వదిలించుకున్నది, మళ్ళీ పోవాలి వీడి దగ్గరికి, మళ్ళీ పోవాలి ఆయన దగ్గరికి అనుకుంటాడా లేదా? కొత్త వాళ్ళని పట్టడం ఇంకా సులువే అయినా కూడా నిన్ను కూడా వదిలిపెట్టాడు, వాళ్ళు దొరుకుతున్నారులే అని నిన్ను నెగ్లెక్ట్ చేసేటోడు కాదు సాతాను. ఇప్పుడు నిన్ను కావాలి, వాళ్ళు కావాలి సాతానికి. అందుకని ఏం చేస్తాడట? గర్జించు సింహం అపవాది తిరుగుతున్నాడు. కాబట్టి ఏం చేయాలట? నిబ్బరముగా, భయపడక. వాడు సింహమైనా, వాడు భూతమైనా, వాడు ఇంకేదైనా నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంతో. నిబ్బరం ఎప్పుడు వస్తుంది? ధైర్యంతో నింపబడితే వస్తుంది. పిరికితనంతో నిబ్బరం ఉండదు, వేగం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏమవుతుంది ఏం చేయగలడు వాడు? ఏమైంది? రాజాజ్ఞ ఇచ్చాడు, రాజాజ్ఞ పాటించకపోతే శిక్ష పెట్టాడు. రాజాజ్ఞ అన్ని ఆల్రెడీ సంతకం అయిపోయింది. ఏమని అంటే ఒక విగ్రహం చేసినా ఆ విగ్రహాన్ని మీరు ఆరాధించాలి, వేరే వాళ్ళను మీరు ఆరాధించకూడదు అన్నాడు పాపం రాజు. దానియేలు అప్పుడు మంచి పోస్ట్లో ఉన్నాడు, పొజిషన్లో ఉన్నాడు కదా, దానియేలుకు తెలిసి ఉంటుంది అనుకుంటాను నేను. కాబట్టి భయపడి వద్దులే అనుకొని ఆడ ఆజ్ఞ రూలు మొదలవుతుంది, సంతకాలు అవుతుండే పేపర్ మీద. ఈడ మోకరించి స్తుతి ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దాని ఏమన్నా భయపడ్డా? నీకేమో ఈ పాస్టర్ సరిపోడు, పెద్ద పాస్టర్. నువ్వు పోగొట్టుకోవడం అనేది నీ చేతుల్లో ఉంటే నువ్వేమంటావు ఎదుటివాడి మీద? ఆడు ఈడు కదా. పెద్ద మంత్రగాడు అని దేవుళ్ళకి రాకముందు వినించారు కదా. అట్లా కూడా పెద్ద పాస్టర్ అని పోతారు అన్నమాట. బుద్ధి పోదు కదా ఇక్కడికి వచ్చినాక కూడా. అంతేకాదు, మీరు గమనించండి, రాజు ఏమన్నా ఊరుకున్నాడా? చాలా ఇష్టం తెలుసా దానియేలు అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి సింహపోటులో వేసేసాడు కదా, సింహపోటులో వేసేసాడు. మళ్ళీ వచ్చి తలుపు దగ్గర ఎట్టుండవు బిడ్డ అన్నాడు. ఇవన్నీ కథలో బాగుంటాయి, నేను ఊరికి సరదాగా చెప్తా అన్నాడా లేదా రాజు వచ్చి? జీవము గల దేవుని పూజించే దానియేలు నిన్ను దేవుడే కాపాడుకుంటాడు. నేను ప్రజల కోసం, నా పద్ధతి కోసం నేను వేస్తున్నా కానీ ప్రేమ లేక కాదయ్యా అంటాడు. ఇవన్నీ పక్కన పెట్టు. ఒక ఆయన మన బాగా చెప్పాడు నాకు, దానియేలు మహా అంటే అప్పుడు 60 ఏళ్ళు ముసలుడు నావాడు కదా. కొంచెం ఉపవాసాలు ప్రార్థన అంటే బక్కసిక్కి ఎంకలు వచ్చేటి. ఆడ ఒకటి కాదు, చాలా సింహాలు ఉన్నాయి కదా, చాలా సింహాలు ఉన్నాయి. దానియేలుని వేసే ముందే దేవదూత వెళ్ళి సింహాలతో మాట్లాడిందంట. ఏమని మాట్లాడింది? పప్పన్నం కావాలా ఈరోజు, రేపు బిర్యానీ కావాలా అని అడిగింది. ఏమడుగుతాయి సింహాలైనా, నువ్వైనా, నేనైనా? బిర్యానీ కావాలి. అయితే ఈరోజు బదులై రేపు నీకు బిర్యానీ ఇస్తా అనేసి చెప్పేసి వెళ్ళిపోయినాయి.
అందుకని దానియేలు పడ్డ తర్వాత సింహాలు పోయి సరదాగా ఆడుకున్నాయి, పాడుకున్నాయి, దానియేలుతో సవాసం చేసినాయి. ఎందుకు? ముసలోడు 60 కిలోలు ఉంటాడు మహా అంటే, 60 ఏళ్ళు. మీరు గమనిస్తే మరుసటి రోజు ఏం జరిగిందో తెలుసా? ఆజ్ఞకు సహకరించిన వారిని, వారి పిల్లలను, వారి భార్యలను, వారి యొక్క కుటుంబాలను అన్నింటినీ కూడా వేసినారు. సింహాలు పండగ చేసుకున్నాయి. ఒక్క ముసలోని వదిలిపెడితే మరుసటి రోజు ఎంత విందు భోజనం దొరికింది సింహాలకి. మొన్న ఆయన చెప్తుంటే ఎంత సంతోషం వేసింది వాళ్ళు. కొన్నిసార్లు అలా జరుగుతాయి. దేవుని కొరకు నిలబడాలి. ఒక్కటి వదులుకోవాలి. నువ్వు ఎన్ని వస్తాయి నీ దగ్గరికి? 40 వస్తాయి. 40 అంటున్నావు, ఊరికి ఎన్నైనా రావచ్చు. నువ్వు ఒక్కసారి దేవుని కొరకు సహకారం అందజేస్తే, సహాయం అందజేస్తే, ఒక్కసారి దేవునికి విధేయత చూపిస్తే, లొంగితే నీకేమొస్తాయి? పిల్లల తరములు దీవించబడేది. అదిగో సింహాల కథ అదే అనమాట. ఒక్కరోజు ముసలోడు 60 కిలోలు కూడా ఉండడు, మనకు పావు కిలో కూడా దొరకదని వదిలేసాయి పాపం కదా. అలా కిలో కూడా దొరకదు, ఎందుకు వచ్చింది తిప్పలు ముసలంతో అని వదిలేసాయి. మరుసటి రోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క సింహం తినించదు నా లెక్క అయితే కదా. ఒక్కొక్క సింహానికి 60-70 కిలోలు దొరికింటాయి. ఇంత యవనస్తులు వాళ్ళు వీళ్ళు ఉండింటారు కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. దేవుని కొరకు ఇదేదో చూపిస్తే అది నీకు నష్టమేమో కానీ దేవునికి ఎంత ప్రీతో నువ్వు లొంగావు. ఎంత అడిగాడు అంటే నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు, నువ్వు దాన్ని గొప్పగా అనుకుంటున్నావు. అదే అడిగాడు దేవుడు. విలువైనవి అడుగుతాడండి నీ నుంచి. నువ్వు దేవుడు కూడా విలువైనవి ఇవ్వాలని ఆశిస్తాడు. నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తే విలువ అబ్బే ఇదే 10 రూపాయలు తీస్తా, 100 రూపాయలు నేను ఇయ్యా అంటే దేవుడు కూడా అదే పద్ధతి ఉపయోగిస్తాడు. ఎవరమైనా అదే పద్ధతి ఉపయోగిస్తాడు. విలువైనవి మనం దేవుని కొరకు ఇవ్వాలి. విలువైనవి అధిక బలమునవి దేవుని నుంచి ఆశించాలి. ఇచ్చి చూడు. నువ్వు ఇచ్చేదేమో ఇంత, తీసుకోవాల్సింది ఇంత అంటే బ్యాలెన్స్ కాదు ఎప్పుడు కూడా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విధంగా మనము నిబ్రమైన బుద్ధి కలిగి మేల్కోగా, అంటే మీ అందరికీ మీరు పడుకుంటున్నారని కాదు, ఆత్మీయంగా యాక్టివ్గా ఉండండి, సంధివ్వకండి. మీరు లోకరీతిగా ఎలా ఉన్నా కూడా పర్వాలేదు కానీ ఆత్మీయంగా మాత్రం మెలకుగా ఉండండి అనేది. మీరు నిద్రపోతున్నారని కాదు, శారీరకంగా కాదు నేను అనేది, ఆత్మీయ విషయంలో కాబట్టి ఏం చెప్పాడు? దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, ఎవరూ లేకన్న మాట కాదు కానీ చక్కగా పరిశుద్ధాత్మనికి తావివ్వండి, నిబ్రమైన బుద్ధి కలిగి ఉండండి, మెలకుగా ఉండండి. ఇవన్నీ ఉంటే దురాత్మ నీ దగ్గరికి రాదు. వచ్చి చూసిపోతేమో కానీ నీ లోపలికి అయితే రాదు. ధైర్యం చేయలేదు. ఇవన్నీ కూడా చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త 10వ అధ్యాయం 17-19 కానీ మీరు చూస్తే చాలా చక్కటి మాట ఉంది. ఈ సింహాల విషయం చెప్పినట్టే నేను ఆ మాట కూడా నేను మీకు చూపిస్తే మంచిదని భావిస్తూ ఉన్నాను. లూకా సువార్తలో 10వ అధ్యాయంలో మీరు గమనిస్తే 17-19 వచనాలు కింద మీరు గమనిస్తే 10వ అధ్యాయంలో 17-19 వచనాలు కింద మీరు గమనిస్తే ఏమైంది చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుతున్నావు అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పట్టు చూచి అని ఏదో చెప్పుకుంటూ వస్తాడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చున్నాడు. పాములు తేళ్ళంటే ఈ రోజుల్లో పాస్టర్స్కి తెలివి ఎక్కువైపోయి పాములు తెచ్చుకొని ఆడిస్తా ఎక్కడో ఒక చోట చూసిన రీల్లో పాము తెచ్చి పాములు ఏం చేయమంటే ఖర్చు చచ్చిపోయినాడంటే పాములు తేళ్ళు కాదు. ఎంత విషకరమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళినా, ఎంత డేంజరస్ సిచ్యువేషన్లోకి నువ్వు వెళ్ళినా నేను తోడుండి కాపాడుతాను అన్నది అర్థం. ఆత్మీయ అర్థం తీసుకోవాలి. దేవుడు చెప్పాడు తేళ్లను దొక్కుతామన్నాడు, పాములను దొక్కుతామన్నాడు అని తెచ్చి 4 పాములు చుట్టేసుకొని పండుకుంటే అవి కరెక్ట్ చేసి చచ్చిపోతాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఆత్మీయమైన అర్థం తీసుకోండి. ఎంత పరిస్థితి నీకు గడ్డుగా ఉన్నా కూడా దేవుడు కాపాడుకుంటా వస్తాడు. ఇది జ్ఞాపకం చేసి. ఇది కాకుండా ఇంకా మీరు 19వ వచనాన్ని మీరు చూస్తే ఏమనుందో చూడ. చివరి మాట దాంట్లోనే, బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియో అన్నాడు. అంటే పాములు కాదు, తేళ్లు కాదు, ఎటువంటి సిచ్యువేషన్ కాదు, దయ్యాలు కాదు, దురాత్మలు కాదు, పిశాచాలు కాదు, ఏదియో నీకెంత మాత్రమో. ఎప్పుడు ఇవన్నీ ఉండాలి. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, నిబ్రమగా ఉండడి, ఈ హృదయాన్ని ఖాళీగా పెట్టుకోకుండా ఆత్మతో పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొనడి. ఇవన్నీ చేస్తే అది జరుగుతుంది. ఏది నీకు ఎంత మాత్రమునో హాని చేయదు. నువ్వు ఖాళీగా పెట్టుకొని భయపడుతూ వణుకుతూ ఆ పని అని ఏం చేయ, ఈ పని అని ఏం చేయ, నాకు వయసు సరిపోదు, నేను ఆడపిల్లను, నేను చిన్నపిల్లోని, వంకలు దేవుని కొరకు ఎప్పుడు నీకు అవకాశం ఇచ్చినా నిన్ను ఎదగటానికో, నిన్ను ప్రోత్సహించడానికో, నిన్ను పైకి తీసుకురావడానికో దేవుని ఇష్టమవుతున్నది.
నిన్ను వాడుకోవడం ద్వారా దేవుడు ఘనపరచబడాలి, మహింపరచబడాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ గొప్పతనాన్ని బట్టి కాదు దేవుడు నిన్ను పిలుచుకున్నది. తను గొప్పవాడు కనుక, నిన్ను ప్రేమించాడు కనుక పిలుచుకున్నాడు. నువ్వు ఎటువంటి వాడవైనా, ఎటువంటి దానమైనా నిన్ను వాడుకొని దేవుడు మహిమ పొందుకుంటాడు. అందుకని వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, పలుకుబడి లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనే వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. నాకు చదువు లేదు, నాకు వయసు సరిపోదు, అటువంటి పని నేను చేయ. నేను ఇప్పుడు ఉదాహరణలు అందుకే చెప్పాను. రికార్డు కాకుండా ఎన్ని చెప్పానంటే దాదాపు అర్ధగంట చెప్పాను. ఎవడి చరిత్ర ఏంటో తెలుస్తూనే ఉంటుంది పైన చేయబెట్టి. కానీ ఎంత బాగా నటిస్తూ ఉంటారో కాపరేదరు కదమ్మా, చాలా బాగా నటిస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పలేం కదా, నాకు దర్శనం వచ్చిందంతా చెప్పలేను కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని కొరకు ఎప్పుడు చెప్పే మాటే చెప్తున్నాను. ప్రాణం అడిగిన అడగడు, అటువంటి జోలికి రాడు, ఎక్కువ దీవెనే. కానీ అట్లా అయితే సిద్ధపడినట్టు ఉండాలి. ఎస్ ప్రభా నేను చేస్తా, విలువైనవైనా సరే ప్రాణమైనా సరే ఇచ్చేదని నేను సిద్ధమన్న వాళ్ళను దేవుడు ఉన్నతంగా వాడుకున్నాడు. నేను సిద్ధమే అన్నిటికీ అన్న వాళ్ళను దేవుడు గొప్ప ప్రవక్తలను చేసినాడు, గొప్ప యాజకులను చేసినాడు, గొప్పగా తనకి పరిచర్లో వాడుకున్నాడు. వారి ద్వారా అద్భుతాలు జరిగించినాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు. వాడుకున్న దేవుడు గొప్పవాడు, ఆయన మహిమ పొందుకుంటాడు. నిన్ను కూడా అటువంటి స్థితిలోనే ఉంచుతాడు అనేది ఏదీనో మీకు ఎంత మాత్రమో అంత భరోసా కలిగినటువంటి మాట. ఆ దాంట్లో ఏదైనా ఏ సమస్య అయినా డోంట్ వరీ, ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదు, నేను చూసుకుంటా, నువ్వు నాతో ఉండు. నేను చెప్తుంటా చూడు, నా పరిధి దాటితే నేనేం చేయలేను. కానీ అట్లా నువ్వు దేవుని పరిధిలో ఉండి దేవుని మాట వింటూ దేవుని పట్ల వినియమ విధేయత చూపిస్తా ఉంటే దేవుడు చూసుకుంటాడు. నీకేం పని, చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అబ్బా అదే అని అనకు. నీకు తెలియదు, దేవునికి తెలుసా? లేదా దేవునికి తెలియదు నీకేమైనా తెలిసింది ఏమైనా ఇందా? పెద్ద తెలివిమంతుడుగా ఎన్నో మనం ఉల్టా బోధిస్తూ ఉంటాం. అదే ఇదే అటగా ఇటగా చెప్పింది చెప్పినట్టు జైరాబాయ్, తర్వాత చూసుకుందాం. నిప్పులో దూకమంటే నిప్పులో దూకు, నీళ్ళలో దూకమంటే నీళ్ళలో దూకు. ఎలా ఆయన మహింపరచబడాలో ఆయన చూసుకుంటాడు, ఎలా ఆయన మహింపరచబడాలో ఆయన చూసుకుంటాడు అనేది మనకు తెలిసిన అంశము. కాబట్టి ఏదీను మీకు ఎంత మాత్రమో హాని చేయదు అంటూ ఉన్నాడు. మనకి అందరికీ తెలిసినటువంటి ఒక అంశాన్ని నేను చూపించి త్వరగా ముగించేస్తాను. మీరు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మీరు గమనించినట్లయితే 6వ అధ్యాయం 10 నుంచి 18 వచనాలు ఉన్నాయి. మీరు గడగడ చదువుతానంటే చదవండి, లేకపోతే మనం త్వరగా ముగించేద్దాం. ఎఫ్ఎస్సీలు 6లో మీరు గమనిస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే సర్వాంగ కవచం అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అపవాదిని ఎదిరించాలన్నా, మరి ఇంకేదన్నా ఉండాలన్నా ఇది మీరు కలిగి ఉండాలి అనేటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10వ వచనం నుంచి మీరు చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. మీ బలాన్ని నమ్ముకోకండి, మీ ఆలోచనలను నమ్ముకోకండి, మీ జ్ఞానాన్ని నమ్ముకోకండి. నాకు ఇంత తెలివితేటలు ఉన్నాయి, నేను చూసుకోగలను అంటే నువ్వు పప్పులో కాలేసినట్టే పడతావు ఎక్కడో చోట. దేవుని అవకాశం ఏంటి, దేవుడు చూసుకుంటాడు సమస్తాన్ని. ఆ యొక్క నామమును బట్టి మీరు బలవంతులయ్యుండు అనేది మనం చూస్తూ ఉన్నాం. మీరు అపవాది తంత్రములను, అందుకే నేను అంటాను తంత్రాలు అంటారు, ఇక్కడ ఉంది కదా, దానికి ఇంకా నేను చాలా కలుపుతా. ఏమంటాను? తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు. యంత్రాలు అంటే తవీద్ మహిమ కదా, తవీద్ మహిమ అంటారు కదా. వాటి జోలికి వెళ్ళకండి. యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు మనకు అవసరంలా. మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. నేను భరోసా దేవుని నామంలో. దేవుడు భరోసా ఇచ్చాడు, ఇంకా ఆ మాటను పట్టుకొని నేను మిమ్మల్ని నేను చూసుకుంటాను. ఇది దేవుడు బలపరిచే విధానం. కాబట్టి అపవాది తంత్రములను శక్తి కలిగినట్లు ఏం చేయాలంట? దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఏదైనా మనం పోరాడున్నది శరీరంతో కాదు. శరీరంతో ఉన్నోడు నేను రమేష్ కొట్లాడుకుంటున్నాం, ఏదో రమేష్ను బట్టి నాకు అర్థమవుతుంటుంది. చేయి ఇటు ఊపుతాడు, అట్టు ఊపుతాడు, ఆడ తగులుతే తప్పించుకోలే, ఈడ తగులుతే తప్పించుకోలే అని కదులుతా. కనపడంది వచ్చింది మీదికి, ఏం కలుగుతా? ఎట్ట తెలుస్తుంది నాకు ఎట్ట కొడుతుందో? శరీరంతో కాదు మనం పోరాడున్నది, శరీరంతో కాదు. ఇంకా ఎవరితోనట అమ్మా? ఏదో చిన్న స్థితిగా రోడ్డు మీద పోయి పిచ్చి కుక్కలతో అనుకుంటున్నారా? సింహం, అది గర్జించు సింహం. ముందే చెప్పాడు అపవాది ఎవరిని మృంగుతున్నా అని కుక్కలాగా ఇంటింటికి పోయి వాసన చూసి తిరుగుతున్నాడు అని చెప్పలా. ఏం చెప్పాడమ్మా? గర్జించు సింహం వాళ్ళే. వాడితోనయ్యా పోరాటం, సింహంతో పోరాడాలి అంటే ఎట్లా ఉండాలి? నువ్వు ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? గొలియాతు దగ్గరికి దావీదు పోయినాడు, తీసుకుపోయిందేమో గులకరాళ్ళే, కానీ ఎటపోయినాడు? నక్కి 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 దాచుకొని వెనక్కి నుంచి పోయి పటకిన కొట్టాడు. ఎదురుగా నిలబడి ఇట పెట్టుకొని చెయ్యి
జీవము గల దేవుని బిడ్డలం. ఏమన్నాడు? ఒరే విలిక్కిడా, ఒరా నువ్వేంద్రా గొట్టం, నేను జీవము గల దేవుని బిడ్డ, నువ్వు నా ముందు ఎంత చల్వే అన్నాడు. వయసులో కానీ, బలములో కానీ, ఎత్తులో కానీ. ఇంకా ఈయన మంచి పాటగాడంటే నేను అనుకుంటా స్వరం బాగుంటుంది. వాడు గొలియాదు దయ్యం అని వాయిస్ ఎట్టుంటుంది, దేంట్లో కూడా పోలిక లేదు దావీదుకు, అయినా కూడా ఇటు పెట్టుకొని నిలబడినాడు. నువ్వేంది భయ్యా, వణికిపోతావు, బిత్రపోతావు, పోనీ చెప్పినట్టు వింటావా అంటే అది చేయవు. ఎట్లా నీకు ఇవన్నీ కూడా మేలు జరిగేది? చెప్పిన మాట వినవు, ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఏం చేస్తావు తెలుసా? మాట్లాడకుండా బంద్ చేసి పెట్టేస్తావు కదా. దేవుని స్వరాన్ని వినలేవు, కాపరి స్వరాన్ని వినలేవు. ఆత్మీయ జీవితానికి మెట్టెక్కడానికి నీకు ఇష్టం ఉండదు. పైకి మాత్రం అంటే చాలా బాధపడుతున్నావు సార్, చాలా బాధపడుతున్నావు సార్ అంటనే ఉంటారు. పాపం ఏం చేస్తాం, పొమ్మని లేక పొగబెట్టినట్టు. కాబట్టి ఇవి మనం గమనించుకొని ముగించేసుకుందాం. మీరు చక్కటి మాట ఏముంది? ఆకాశ మండలం ఉన్న అంధకార సంబంధులు లోకనాథులతోనూ, అంధకార సంబంధులు వెలుగుతూ ఉండేటువంటి వాళ్ళు కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మంచి సైనికుడు కాదు వీడు, దొంగోడు. ఎప్పుడు ఎక్కడ ఏదైనా దొంగ దెబ్బ తీద్దామని చూసేటోడు. బాగా ఎదురుగా వచ్చి కొట్టేటంతో బాగా పోరాడతాం, కానీ ఇటంతో కష్టం. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకు చూపిస్తాడు, నేర్పిస్తాడు, బలపరుస్తాడు. డోంట్ వరీ, ఏ దేవుని మీకు ఎంత మాత్రం హాని చేయదో. కానీ ఇవన్నిటికీ మీరు లోబడి దేవుని కొరకు ఉండాలి. దేవుడు ఏది అడిగితే అది ఇవ్వాలి. కాపరిగా ఏదైతే మర్యాద ఉన్నదో, ఏదైతే మంచిది ఉన్నదో అది చేసుకునేటువంటి తత్వంలో ముందుకు వెళ్ళిపోవాలి. అది చేయకుండా నువ్వు ఏమి చేసినా దాని ద్వారా నీకు వచ్చే మేలు జరగదని నేను అన్నాను. తక్కువ అంటే నువ్వు పావులో పెట్టుబడి పెడితే 5 పైసలు వస్తే అది నష్టమా లాభమా? పావులో పెట్టుబడి పెట్టావు, నీకు 10 రూపాయలు వచ్చింది, బాగుందా లేదా? అది మనం ఎక్కడ పోయినా నాకేంటి, మనుషులం కదా, ఎక్కడ పోయినా నాకేంటి. కాబట్టి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే దురాత్మల మధ్యాకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సొమ్ముతోనూ పోరాడుచున్నాం అంటున్నాడు. అందుచేత మీరు ఆపదిన మందు వారిని ఎదిరించటకును సమస్తం నెరవేర్చిన వారిని నిలబెట్టడం శక్తిమంతులగినట్లు దేవుడు ఇచ్చి సర్వాంగ కాదు. ఇప్పుడు ఏమేం చెప్పానండి? దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి, ఎవరు లేక కాదు, దేవుని ఆత్మచేత నింపబడి ఉండాలి, నిపుణమైన బుద్ధి కలిగిన వాళ్ళమే ఉండాలి, మెలుగుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు భరోసా ఇచ్చాడు, ఏది మనకు ఎంత మాత్రమో హాని చేయదని. అది దయ్యమైన, అపవిత్రాత్మైన, వెలుగుదూతైనా. మన కొరింథీ పత్రికలో వెలుగుదూత ఉంది, ఇది చెప్పడం మర్చిపోయాను. వెలుగుదూత అంటే వేషం వేసుకొని వస్తారంట కొంతమంది. అది నేను చివరిలో చదువుతాను, మీరు విందురు. అయినా కూడా మనం ఇక్కడ గమనించుకుంటే ఏమని ఉందంటే, మీరు గమనిస్తే ఏలాగనగా మీ నడుమునకు సత్యమంత గట్టి కట్టుకొని 14వ వచనం నుంచి గట్టి కట్టుకొని నీతిని మయమర్పు తొడుక్కొని పాదములకు సమాధాన వర్తనలైన సిద్ధ మనసును తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తి అదే ఏమేమి వేస్తాడు? అగ్నిబాణాలు కూడా వేస్తుంటాడండి వాడు, మామూలు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరియు రక్షణ శరీరస్థానం దేవుని వాక్యమైన ఆత్మకట్టును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయం అందులో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు. మేలుకగా ఉండండి. చూడండి, మళ్ళీ మేలుకగా ఉండండి అంటే మీరు శారీరకంగా మేల్కొని ఉన్నారు కానీ ఆత్మలో నిద్రపోతున్నారు, నిద్రపోకాలే ఉన్నారు. కాబట్టి ఆత్మలో ఎలా ఉండాలి? ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, మేల్కొని ఉండాలి. అప్పుడు దేవుడి యొక్క ఆత్మ మనలో పనిచేయటం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇంకా చేస్తే ఏమనేది? దేవుని యందు బలవంతులు అయ్యుడి, నిలవబడ్డ శక్తిమంతులు అయ్యుడి, అపవాది తంత్రములు ఎదిరించుడి, దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకొనడి. దాంట్లో మళ్ళీ పాయింట్స్: నడుమునకు సత్యమని తట్టి కట్టుకొనడి, నీకేను మయమర్పు తొడుక్కొని పాదములకు సమాధాన వర్తనలైన సిద్ధ మనసును జోడు తొడుక్కొనడి. ఇవన్నీ తొడుక్కొని నువ్వు పడుకోవద్దు, నిలబడి ఉండి విశ్వాసమైన డాలు పట్టుకొనడి, రక్షణ శిరస్థానం ధరించుకొనడి, దేవుని వాక్యమును ఆత్మకట్కం ధరించుకొనడి, ప్రార్థన విజ్ఞాపన చేయండి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి, మెలకుగా ఉండండి. ఇవన్నీ ఉంటే దురాత్మని దగ్గరికి రావటానికి వెళ్ళిపోవాలి. వచ్చి తొంగి చూసే బుద్ధి దానికి ఉంటుంది, కానీ ధైర్యం చేసి నీ లోపలికి రాని రాదు. వచ్చిందంటే నువ్వు అవకాశం ఇచ్చినావు. వీటిలో ఏదో చేయలేదు, దేవుని కొరకు ఏదో నిలబడే పని నువ్వు చేయలేదు, అంత ఈజీగా రాదు. వచ్చిందంటే ఇవే. కాబట్టి వీటన్నిటి నుంచి మనం విడుదల పొందుకుందాం, చాలా జాగ్రత్తగా ఉందాం. 2 కొరింథీ 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో వెలుగు దూత అనే మాట కూడా మీరు వింటున్నారు. ఈ రోజుల్లో అనేక చోట్ల అనేక కార్యాలు దేవుడు చేస్తున్నాడని నమ్ముతున్నాం, కానీ ఎక్కడ దేవుడు ఉన్నాడో, ఎక్కడ నిజమైన ఆత్మ ఉందో తెలియట్లేదు. ఆత్మ లేనివాడు నా వాడు కాడంటే మేము కూడా యేసుప్రభు నామంలో చేస్తున్నామంటే అక్కడ శిష్యుల విషయంలో చెప్పిన మాటే. అక్కడ కూడా యేసుప్రభు నామంలో చేస్తున్నామని యేసుప్రభు చెప్పినప్పుడు పోనీలే, వదిలేయండి, నా పేరే వాడుకుంటున్నారు కాబట్టి మనోళ్ళే అనుకుందాంలే, తీర్పు దినాన్ని చూసుకుందాంలే అన్నాడు. కాబట్టి వదిలేయటమే తప్ప
మనకు విచక్షణ ఇచ్చినాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది కూడా మనం విచక్షణ ఇచ్చాడు. ఆ విచక్షణను బట్టి ఎవరు మంచి మనస్సాక్షి ఇచ్చాడు, దాన్ని బట్టి ఈరోజు నీ మీద ప్రేమతో నేను అనుకుంటున్నాం కానీ నీ మేలు కొరికి అన్న సత్యం నువ్వు తెలుసుకుంటే నీకు అది మేలు చేస్తుంది. కానీ ఇది ఏందో అని ఒక్కసారి అనుమానపడ్డావు, ఇది ఏందో అనుకుని ఒక అడుగు వెనక్కి వేసావంటే అది నీకు మేలుగా మాత్రం ఉండదు అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్న ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏవి ఉన్నాయో ఏవి లేవో అది మన విచక్షణ. మరి బైబిల్లో అయితే ఇవన్నీ మనం చూస్తాం, దయాన్ని చూసాం, అపవిత్రాత్మను చూసాం, పిశాచిని చూసాం. ఇవన్నీ కూడా మరి పట్టి పీడించేటువంటి స్వభావం కలిగినటువంటివే, ఇవన్నీ కూడా మరి ఇబ్బందిని కలుగజేసేటువంటివే, ఇవన్నీ కూడా మనకు మేలు చేసేటివైతే కావు అనేది మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ అంశాలను మనం చూసినట్లయితే మరి దేవుడు గొప్ప దేవుడు ఆ అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మరి మనతో కూడా ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంచే నీకు మేలు జరుగుతుంది అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా నీవు విధేయతని, మనకు బైబిల్లో ఇవన్నీ ముందుగానే చెప్పబడ్డాయి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో మరి 10వ వచనం నుంచి లేదా 9వ వచనం నుంచి మీరు చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హే కృత్యములను నీవు నేర్చుకోనకూడదు. అయ్యా వాడు బాగా మంత్రం చేస్తుడు, వాడికి పోతే బాగా వద్దండి, మనకింద మన పని మనం చేసుకుందాం, ఏది మనకో అది మనది, ఏది మంది కాదు, మనం వాటి జోలికి వెళ్ళకూడదు. అది తొందరగా నీకు మేలు చేసి అనిపించినా దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక పూట ఒక దాంట్లో మేలు చేసి 4 వచ్చి కూర్చొని 4 మేలు కాదు, ఏమొస్తాయి, ఒకటి పోయి 7 తెస్తుంది. 7తో జరిగేది మేలు ఉండదు, చించారేస్తాయి, చెడుగుడు ఆడతాయి, పీస్ చేస్తాయి, ఇబ్బంది అవుతుంది అనేది మీరు జ్ఞాపకం నేర్చుకునకూడదు. తన కుమార్తెనైనను తన కుమారుడినైనను అగ్నిగుండము దాటించువాడినైనను శకునము చెప్పు సోదగానినైనను 10వ వచనం చదువుతున్నానండి. 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము సోదం. ఇవన్నీ ముందే రాసి పెట్టాడు. ఎప్పుడు రాసి పెట్టాడండి? ద్వితీయోపదేశకాండం అంటే ఏ కాలం అండి? ఈ రోజుల్లో మనం ఆ సామంతం ఈ సామం చూస్తాడు, అది చూస్తాడు, చిలక చూస్తాడు, తమాషగా తీసుకుంటున్నాం. ఏదో 4 మాటలు చెప్తే వానికి 10 రూపాయలు ఇచ్చిపోతే తమాషా అనుకుంటున్నాం. వాటి జోలికి వెళ్ళకదా. శకునములు చెప్పు చిల్లంగి వారినైనను, మాంత్రికునైనను, ఇంద్రజానికులైనను, మ్యాజిక్ చేసి కర్ణ పిశాచి నడుగు వారినైనను, దయ్యముల యొక్క విచారణ చేయి, ఊజాబోర్డ్, ఇటువంటివన్నీ ఉన్నాయి. దయ్యముల యొక్క విచారణ చేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా. వీటి జోలికి వెళ్ళకండి అన్నాడు. నీకు బలం ఉన్న వాళ్ళకు, బలం లేకపోయినా వాళ్ళ ములుకోళ్ళకి ఎదురు తినడం అవసరంలా. మనకు భగవంతుడు అన్నాడు, యేసయ్య ఉన్నాడు, ప్రభు అంటే పలికే దేవుడు, సాయం చేయదేవా, నువ్వు ఏం చేయాలో అది చేయి, నువ్వు ఎలా ఉండాలో అది ఉండు, నీ ప్రాణం అడిగితే వాడు ఇచ్చేదని సిద్ధంగా ఉండవు. ఏది చేయమంటే చేయడం నీకు కాదు డిస్కషన్ చేయాల్సింది, దేవుడు చెప్పాలి ఏది మంచి, ఏది చెడు, ఏది కావాలి, ఏది వద్దు. నీ ఇష్ట ప్రకారం అంటే నీకు నచ్చింది కావాలంటే నచ్చంది వద్దంట, అది కుదరదు. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు నిన్ను ముక్కలు చేస్తాడు. చెప్పాను చాలాసార్లు, విరిగి నలిగిన హృదయం ఎప్పుడైతుందంటే నీకు ఇష్టం లేని పని ఎవరన్నా చేయమన్నప్పుడు ఏమీ కాదనలేవు. ఇప్పుడు మీ అమ్మ నాన్న చెప్పారు అనుకో, కాదనలేవు, వాళ్ళు బాధపడతారేమో చేయాల్సి వస్తుంది. నీకు ఇష్టం చేస్తావా? చేయవు. ఎంతుంటుంది మనసులో కొత్త అయిపోతాయి. అట్లాగే దేవుని విషయాల్లో కూడా చేయాలంటే చేయాలి. నీవు ఎంతగా నలిగి చేస్తావో అంతగా ఆశీర్వదించాలి. ఇక్కడ దేవుడు చూసేది నీకు ఇష్టం లేని పని అయినా నువ్వు చేస్తున్నావు అంటే ఎంతగా విధేయత నువ్వు ఎంత నలుగుతున్నావు అని చూడాడు దేవుడు. ఎంత విధేయత తగ్గించుకుంటున్నావు, నా కోసం ఇంత ఇష్టం లేని పని కూడా ఇంత చేస్తున్నావా, నేను కూడా నీకు చేయాలి అనుకుంటాడు. కాబట్టి నువ్వు అలా ఆలోచన చేస్తే నీ విధేయత నీకు మేలు చేస్తుంది, నువ్వు ఒప్పుకోవడం మేలు చేస్తుంది. నువ్వు దూరపరచబడడం, దేవునితో సన్నిహిత సంబంధాన్ని పోగొట్టుకోవడం, అసలు దేవునితో మాట్లాడడాన్ని పోగొట్టుకోవడం. ఆ రోజుల్లో మీకు ఏమంటారు, ఈ వాట్సాప్లు లేకపోతే ఈ ఫోన్లు లేవు కాబట్టి, లేకపోతే అన్ని బ్లాకులు చేసేటోళ్ళు. దేవుడు అనే మాట వచ్చిందంటే బ్లాక్ చేయడమే వద్దు నువ్వు అనేవాళ్ళం. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, చక్కటి ఫార్మాట్ ఇచ్చాడు, చక్కగా బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. వీటన్నిటిని బట్టి మనం బలపరచబడతాం. ఎంత చక్కటి మాటలు ఉన్నాయి మీరు గమనిస్తే. దయ్యం లేదా విచారణ చేయవాడినైనాను మీ మధ్య ఉండనీయకుడి, వీటిని చేయి ప్రతివాడుని యెహోవాకు ఇష్టపడతాడు అనుకుంటున్నావా? ఆఖరకు ఏమీ లేదంటే దిష్టి తగిలిందండి, దిష్టి తీస్తామంటారు. ఆ ఉప్పు కలుగుతారు, మిరపకాయలు చల్లుతారు, ఎంత కదా. ఊళ్ళలో నేను కొత్తలో చూసిన ఏందో ఆయిల్ ఆముదం ఏందో అది దూది ముంచి కర్రకు పెట్టి తుత్తుతూ అంటే అది ఇట్టుపాట. నేను చెప్పిన అది ఆయిల్ కదమ్మా, పైకిట పడుతుంది, కిందనే పడుతుంది. అది తుప్పుకు కంటే మీరు మంట కదా, అది తుప్పుకునే పడుతుంది. మళ్ళీ ఇల్లు అశుభ్రమవుతుందని కింద పేపర్ పెట్టినారు. ఆ పేపర్ మీద పడితే ఆ పేపర్ తీసుకుపోయి పడేస్తారు అన్నమాట. చిన్న ప్రార్థన చేస్తే పోతుందమ్మా, చిన్న ప్రార్థన చేసుకోండి తల్లి. తుప్పుకులని మానేయండి. ఇవన్నీ చూసినానండి నేను. ఎక్కడో కాదు, ఇక్కడ సేవకు వెళ్ళి విలేజెస్, ఇవాళ అది ఎవరు తోడలేక నిలబడతాను, నన్ను వెళ్ళలేక బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. బలం ఉంది, వాడుకోలేకపోతున్నాడు. ఎవరన్నా పోదాం పసారంటే పరిగెత్తుకుంటూ పోదాం. నేను రాయుడికి అదే చెప్పాను, పెట్టురా బాబు మీటింగ్. దయచేసి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నాం. దేవుడు కృప కలిగినవాడు. అటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు, తెలియక
ఇంకా వాటి జోలికి వీటి జోలికి అదని ఇదని ఆడెవడో చెప్తాడు, ఇట్ అయిపోయింది అట్టు అయిపోయింది, నువ్వు ఇంత ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, 5,000 కాపరికి తిండి పెట్టమంటే పెట్టరు, కానీ మంత్రగాడికి 10,000 ఇచ్చిరమ్మంటే ఇచ్చేస్తాడు. ఏమిది? దయచేసి ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, వీటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయి. ఉన్నాయని నమ్ముతున్నాం, ఇవి నమ్మని వాళ్ళకి కూడా నిశ్చితమైతే నమ్మని వారికి కూడా వాటి దయ్యం లేదా విచారణ చేయటం, ఇటువంటి వాటి నెగటివిటీస్లోకి వెళ్ళటం, ఒకసారి అవకాశం ఇస్తే సందు చేసుకొని వస్తాడయ్యా, తెలియక ఎక్కడన్నా ఇచ్చాం మేము, క్షమించండి, వాటిని తొలగించండి, మమ్మల్ని బలపరచండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరొక్కసారి ప్రభా, మమ్మల్ని నీ నామంలో శక్తి మాత్రం చేయి. దురాత్మ వల్ల ఒక శక్తి వచ్చినది మాకు అవసరం లేదు, అది మాకు వద్దు ప్రభా. నైనా దయ్యం లేదా విచారణ చేయటం, చిలంగి వాడిని అయినను, మాంత్రికుడినైనను, మ్యాజిక్ చేసేవాడినైనను మేము ఆశ్రయించటం మాకు ఇష్టం లేదు. మా ఆశ్రయదుర్గము నీవే, మా కొండ ఒక్కోటము నీవేనైనా, మమ్మల్ని అనుగ్రహించమని, మాకు సహాయం చేయమని, ఇటువంటి వాటన్నిటి నుంచి నమ్మిన వారికి నమ్మినంత నీ ఎందరి విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభా. విడుదల నుంచి సాయి ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదన్న వాగ్దానం ఉన్నది కదా ప్రభా. నీ కృపలో వాటిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి అయ్యా. వాటిని మరి ప్రభా, మరి ఇతరుల వల్ల మాకు నష్టం కలుగుతుండవచ్చు, వాటిని కూడా తొలగించి సహాయం చేయమని నజరుడైన యేసు నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాం మొక్కలు తండ్రి. ఆమేన్.